ఇప్పుడు ఎవరన్నా పెద్ద మనుషులను తొవ్వ దాటించినాం అనుకోండి, మంచి పని చేసినామని మెచ్చుకుంటారు. అట్లనే పేదలకు సరుకు సౌదాలు వంచుడు, అనాథలను ఆదుకునుడు, పేషెంట్లకు నెత్తురు దానం చేస్తుంటారు కొందరు. మంచి చేస్తుండ్రు కాబట్టి సన్మానాలు సుతా నడుస్తుంటాయి ఇంకింత సేవ చేయాలని. మూగ జీవాల కోసం, ప్రకృతి కోసం తన్లాడేటోళ్ళు కూడా బొచ్చడు మంది ఉంటారు గిట్లా. క్యాన్ పట్టుకుపోయి గిన్నె పెట్టి చిన్నగా నీళ్ళొంపుతుంటే బజ్జున్న చిరుత పులులు లేచొచ్చినాయి. బగ్గ దూపైతన్నట్టుంది, గట్ట గట్ట గతుకుతున్నాయి. అన్న ఆడనే నిలబడి చూస్తుండు, ఇంత కూడా బుగులు పడతలేడు. అవ్విగిన ఏమన్లే, ఇంత మంచి పని చేసినందుకు అన్నకు సన్మానం చేయాలి అంతే కదా. కానీ సస్పెండ్ చేస్తే కొలువే పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల డ్రైవర్ ఆడ కూనో నేషనల్ పార్క్ అంటే చిరుతలకు పేరు పోయింది. అయితే ఇవి మనుషులను అటాక్ చేస్తున్నాయట. హగో చుట్టుపక్కల ఊర్లల్లా గొర్రెలు మేకలు తిరిగినట్టే తిరుగుతున్నాయి మందిలా. గందుకే వీటిని దగ్గర వేసుకోవద్దనే రూల్ ఉంది. పాపం ఎండలా దూపక్ తండ్లాడుతున్నాయని మనోడు ఇన్నన్ని నీళ్లు పోస్తుంటే ఆయంత ఒగలు వీడియో గుంజి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే పబ్లిక్ అంతా శబాష్ అని మెచ్చుకుంటుంటే రూల్స్ తప్పిండని జాబులకెళ్ళి తీసేసిండ్రు పెద్ద ఆఫీసర్లు. జీవాల కోసం తండ్లాడితే జిందగే కింద మీద అయింది పాపం.